ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నాది అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమేరి మండలం పిన్నదరి గ్రామం నుంచి వచ్చా. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరగబోయే మీటింగ్ చూసి రేపు 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న మీకు నమ్మకం ఉందా? అధికారంలోకి వస్తుందంటేనండి 100% అధికారంలోకి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలే తిరుగు చెప్తున్నారు. నన్ను మా ఊళ్ళో కూడా చాలామంది చాలాసార్లు అడిగారు, మీకు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు అంత ఇష్టము అని. కానీ నేను ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్పలే. కానీ ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం టైం వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఇష్టమే. కానీ తెలుగుదేశం పార్టీని ఇన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కావచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కావచ్చు కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడే. అందుకంటే నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం. ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఆయనకు ఏమాత్రం తగ్గకుండా కూడా ఒక ఇంచు క్యాడర్ కూడా తగ్గినీయకుండా ఈ రోజుకి పార్టీ నడిపిస్తున్నాడు. అందుకు నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం. అలాగే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర ప్రపంచ దేశాలలో జాతీయ జెండాను చూపిస్తే వీడు ఇండియాని గుర్తుపడతారు. అలాగే పసుపు జెండాను చూపిస్తే వీడు ఆంధ్ర తెలుగువాడు వీడు అని గుర్తుపడతారు. అంతటి స్థాయికి తీసుకొచ్చినటువంటి మన చంద్రబాబు అంటే నాకు ఇష్టం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వల్ల తెలంగాణ డెవలప్ అయిందా? హైదరాబాద్ వల్ల తెలంగాణ డెవలప్ అయిందా? బెంగళూరు సిటీ వల్ల కర్ణాటక డెవలప్ అయింది. మరి మన ఆంధ్రప్రదేశ్ చూస్తే అట్టడుగు పడిపోయింది. దీనికి కారణం ఎవరండి? మన సీఎం జగన్మోహన్ రెడ్డి కాదా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోవడం వల్ల ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఎందుకు ఈ పథకాలు? వ్యక్తిగత పథకాలు ఇవి. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు వేయండి అని జగన్ అని అంటున్నాడు. కానీ మా చంద్రబాబు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రజలు 10 మంది కోసం రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్నాడు. ఆ తపన అంటే నాకు ఇష్టం. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం. ఇన్ని 40 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ఇంతవరకు నడిపిస్తున్నాడే పార్టీని. అందుకనే నాకు ఆయన అంటే ఇష్టం. ఇంకా ఆయన ముసలాడు అని ఏదేదో అంటున్నారు. 73 సంవత్సరాల వయసులో కూడా విశ్రాంతి లేకోకుండా ఈ రోజుకు కూడా నికార్సుగా గుణపంలో ఎలా ఉంటాడో అంత నిటారుగా ఉన్నాడు. గుణపమైనా సరే వంగి ఉంటుందేమో, కానీ మా నారా చంద్రబాబు నాయుడు నిటారుగా ఉన్నాడు. ఒకసారి ఆ కటౌట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఒంటరిగా చేసే దమ్ము ఉందని కూడా కొందరు ఎవరెవరో ఎగతాళి చేస్తున్నారు. హరే పిచ్చి నా కూడా కల్లారా, 295 నియోజకవర్గాలు ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసి సీఎంగా గెలిచినోడు మా చంద్రబాబు నాయుడు. అంతటి 295 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ను అంత డెవలప్ చేశాడు. మరి ఈరోజు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈరోజు ఒంటరిగా పోటీ చేసే దమ్ములు ఉండదా? చంద్రబాబు నాయుడు మనిషి, ఆ చంద్రుడు లాంటి ఎంత చల్లటి వెన్నెల ఎలా ఇస్తాడో మా చంద్రబాబు మనసు కూడా అంతే చక్కనిదనం, అంత మంచితనం. అందుకే ఇతర రాజకీయ నాయకులు, ఇతర పార్టీలు కావచ్చు, దేశంలో రాజకీయ నాయకులు కావచ్చు, మా చంద్రబాబుతో పొత్తు గడపడానికి, చేతులు గడపడానికి ఇష్టంగా వాళ్ళందుకు వాళ్ళు పొత్తుతో వస్తున్నారు. అది మా చంద్రబాబు నాయకుల లక్షణం. ఇతర ప్రపంచ దేశాల నాయకులు కూడా మా చంద్రబాబుకు సైతం సలాం కొడతారు. అది మా చంద్రబాబు నాయకుల లక్షణం. ఒకసారి నాయకుడు అంటే ఎలా ఉండాలి, రాష్ట్రం అంటే ఎలా ఉండాలి, మా చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇల్లు బాగుంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబం బాగుంటుంది. అలాగే ఒక రాష్ట్రం బాగుంటే ఆ రాష్ట్రంలోని ప్రజలు బాగుంటారు. ఒక బాధ్యత కలిగిన తండ్రి కలిగితే ఆ కుటుంబం బాగుంటుంది. అదే బాధ్యత లేని తండ్రి ఒక ఇంట్లో ఉంటే ఆ కుటుంబం ఎలా అతలాకుతలం అవుతుందో, అలాగే ఒక రాష్ట్రంలో రాష్ట్రం మీద సీఎం బాధ్యత లేకుంటే ఈ రాష్ట్రం కూడా అలాగే అతలాకుతలం అవుతుంది. ఈ పరిస్థితి ఇప్పుడు 2019-2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రజలకు ఉన్న పట్టుదల కావచ్చు, ఒక నమ్మకం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలలో నాకు 30% కూడా కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలలో ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు పట్టుదల వదలరు. అలాగే వాళ్ళు ఏదైనా అనుకుంటే దాన్ని సాధిస్తారనే నమ్మకం కూడా అలాగే పెట్టుకుంటారు. వాళ్ళు ఈ రోజు కొరకు నా తెలంగాణ నాది, తెలంగాణ నాది అనేది గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కడైనా నాది ఆంధ్ర అని చెప్పుకుంటున్నారా? ఈరోజు ఏదైనా ఫారంలో ఫిలప్ చేసేటప్పుడు మాత్రము ఒక మండలం పేరు, జిల్లా పేరు, రాష్ట్రం పేరు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉపయోగపడుతుంది. కానీ ఎవరైనా ఒక్కరైనా నాది ఆంధ్రప్రదేశ్ చెప్పుకుంటున్నాడా? చెప్పుకోవట్లేదు. సిగ్గుచేటుగా తలదించుకుంటున్నాడు. అదే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాజధాని నిర్మించి ఆ రాజధాని అభివృద్ధి చేస్తే ఇతర రాష్ట్రాలతో పాటు పోటీగా నిలబెడితే నేను కూడా గర్వంగా చెప్పుకుంటాం. మనం కూడా నాది ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రవాడిని, తెలుగువాడిని అని. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి, జగనన్న కావచ్చు, ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, ఆంధ్రాన్ని అభివృద్ధి పట్ల ముందుకు నడుచుకుంటారు. ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రం ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని చేయాలి అని కోరుకుంటున్నా. జై టీడీపీ, జై జనసేన.